మేము ప్రజల నుంచి ఈ రకంగా విరాళాలు వాళ్ళు నైతిక మద్దతుని తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ప్రజలు వాళ్ళ యొక్క మద్దతును తెలియజేయడం జరిగింది. ఒక ఓటే కాదు, ఒక్కొక్కరు 500 ఓట్లు వేసిన సందర్భం ఉంది, 100 రూపాయలు వేసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఒక్కొక్కరు రూపాయలు కూడా, 1 రూపాయి ఆటాల నుంచి ఈ ప్రజలు ఆశీర్వదించి నువ్వు గెలుస్తావు, నీ వెంట మేము ఉన్నామని ఒక హామీ ఇచ్చారు. మీరు ఆలోచించండి, ఈ ఊరిలో మరి ఊరు బాగుపడాలన్నా, ఈ వార్డు బాగుపడాలన్నా ఈ యొక్క కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని, ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల పైన, బహుజనుల మీద ఒక ప్రేమ అభిమానం ఉండి 40 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేగా కూడా, జనగామ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను. మీ ముందుకు వస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఒక వార్డుకు నేను రావడం జరిగింది. కారణం ఏంటంటే నా ప్రజలు నన్ను ఓడగొట్టారు అని నేను అనుకోవటం లేదు. ఈ యొక్క సిద్ధాంతాన్ని అర్థం కాకుండా అర్థం చేయించడంలో నేను కూడా ఫెయిల్ అయ్యాను, అర్థం చేసుకోవడంలో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు.